37 ప్రొవిజన్, కంటింజెంట్ లయబిలిటీస్ అండ్ కంటింజెంట్ అసెట్స్. ఇందులో ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేస్తామంటే ప్రొవిజన్ ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి, ప్రొవిజన్ డెఫినేషన్ ఏంటి, ఓన్లీ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? 1 సెకండ్ ఆగు. ప్రొవిజన్ వాట్ ఈస్ ద ప్రొవిజన్ డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ అ లయబిలిటీ విత్ అన్సర్టైన్ ఇన్ టైమింగ్ ఆర్ అమౌంట్. ఇప్పుడు ఏ ప్రొవిజన్ షాల్ బి రికగ్నైజ్డ్ వెన్, ఓన్లీ వెన్ ఏంటి, ప్రజెంట్ ఆబ్లిగేషను, ప్రాబబుల్ అవుట్ఫ్లో. ఇక్కడ చూడే ఏ ప్రొవిజన్ షాల్ బి రికగ్నైజ్, ఇది బై హార్ట్ చేయాలి. ఏంటి, ప్రొవిజన్ ఈజ్ ఏ లయబిలిటీ విత్ అన్సర్టైన్ టైమింగ్ ఆర్ అమౌంట్. ఏ ప్రొవిజన్ షాల్ బి రికగ్నైజ్డ్ ఓన్లీ వెన్ దెర్ ఈజ్ ఎ ప్రజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఆఫ్ పాస్ట్ ఈవెంట్, ఇట్ ఈజ్ ప్రాబబుల్ అవుట్ఫ్లో ఆఫ్ రిసోర్సెస్ అనేది ప్రాబబుల్ అండ్ రిలయబుల్ ఎస్టిమేట్ కెన్ బి మేడ్. ఓకే, చూడు అదే రాసాను ఇక్కడ. ప్రొవిజన్ అనేది ఎప్పుడు రికగ్నైజ్ చేయాలంటే ఇట్ ఈజ్ ఎ ప్రజెంట్ ఆబ్లిగేషన్. ఓకే, ప్రజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్, ద అవుట్ఫ్లో ఈజ్ ప్రాబబుల్, రిలయబుల్ ఎస్టిమేట్ కెన్ బి మేడ్. ఓకేనా? ప్రొవిజన్ ఈజ్ ఎ లయబిలిటీ విత్ అన్సర్టైన్ ఇన్ టైమింగ్ అండ్ ఆర్ అమౌంట్. ఏ ప్రొవిజన్ షాల్ బి రికగ్నైజ్డ్ ఓన్లీ వెన్, ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి, when an entity has a present obligation arising of past event. ఫస్ట్ ఏ ఉండాలి, ప్రజెంట్ ఆబ్లిగేషను అరైజింగ్ ఆఫ్ పాస్ట్ ఈవెంట్, అవుట్ఫ్లో ఆఫ్ రిసోర్సెస్ అనే ప్రాబుల్ ఉండాలి అండ్ ఇట్ కెన్ బి మేడ్ రిలయబుల్ ఎస్టిమేట్. ఓకే, ఇది డెఫినేషన్ బాగా బై హార్ట్ చేయి. నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే కంటింజెంట్ లయబిలిటీ, కంటింజెంట్ అసెట్ గురించి చూద్దాం. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే కంటింజెంట్ అసెట్ నార్మల్గా చూడు, కంటింజెంట్ లయబిలిటీ పాసిబుల్ ఆబ్లిగేషన్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు, పాసిబుల్ ఆబ్లిగేషన్ హూజ్ ఎగ్జిస్టెన్స్ విల్ బి కన్ఫర్మ్డ్ ఓన్లీ ఆన్ ద అకరెన్స్ ఆర్ నాన్ అకరెన్స్ ఆఫ్ వన్ ఆర్ మోర్ అన్సర్టెన్ ఫ్యూచర్ ఈవెంట్స్ అండ్ నాట్ విత్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ది ఎంటిటీ. 1 సెకండ్. ఆ తర్వాత ఏంటి, ప్రజెంట్ ఆబ్లిగేషన్ that arises from past events but is not recognized as a provision or liability because it is not probable that outflow of resources will be required, the amount cannot be estimated reliable. ఇదంతటిని సమ్మరైజ్ చేసి ఇక్కడ రాసిన చూడు, కంటింజెంట్ లయబిలిటీ ఆర్ కంటింజెంట్ అసెట్. ఇదే రాసే ఏంటంటే ఒకటి పాసిబుల్ ఆబ్లిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడాలి. ఫస్ట్ పాసిబుల్ ఆబ్లిగేషన్ అంటే ఏంటి, లెస్ దాన్ 50% ఛాన్స్. ఓకేనా? లెస్ దాన్ 50% ఛాన్స్ ఉన్న వాటిని మనం ఏమంటాం అంటే పాసిబుల్ ఆబ్లిగేషన్. ఇది కంటింజెంట్ లయబిలిటీ అయితే మనకేముంటుంది, ఆబ్లిగేషన్ ఉంటుంది. అయితే ఫస్ట్ ఏ ఉండాలి, పాసిబుల్ ఆబ్లిగేషన్ అయితే అది దేనివల్ల వస్తుంది, పాస్ట్ ఈవెంట్ వల్ల. అవుట్ఫ్లో అనేది ప్రాబబుల్, అవుట్ఫ్లో ఈజ్ ప్రాబబుల్. ఇక్కడ రాసాను చూడు, అవుట్ఫ్లో ప్రాబబుల్. ఇక్కడ రాయి ప్రాబబుల్ అంటే ఏంటి, మోర్ దాన్ 50%, మోర్ దెన్ 50% అనమాట. రిలయబిల్లీ ఎస్టిమేట్, ఇట్ కెన్ బి రిలయబిల్లీ ఎస్టిమేటెడ్ అనమాట. ఒకసారి చెప్పి నాకు కంటింజెంట్ ఎసెట్ని, కంటింజెంట్ లయబిలిటీ కానీ ఎసెట్ కానీ పాసిబుల్ ఆబ్లిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మూడు పాయింటర్స్ ఏముంటాయి, పాసిబుల్ ఆబ్లిగేషన్ మోర్ దెన్ లెస్ దెన్ 50% ఛాన్స్, పాసిబుల్ ఆబ్లిగేషన్ పాస్ట్ ఈవెంట్, అవుట్ఫ్లో ప్రాబబుల్, రిలయబుల్ ఎస్టిమేట్. నెక్స్ట్ ఏంటి, మనం ప్రజెంట్ ఆబ్లిగేషన్ అయితే ఒకవేళ కంటింజెంట్ ఎసెట్ కానీ లయబిలిటీ కానీ ప్రజెంట్ ఆబ్లిగేషన్, ఎస్ ఇట్ ఈజ్ ఏ, ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఏం చూస్తాం, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రజెంట్ ఆబ్లిగేషన్ చూస్తాం. ఇప్పుడు ఏం చూస్తున్నాం, ఇట్ ఈజ్ ఏ ప్రజెంట్ ఆబ్లిగేషన్ చూస్తున్నాం. ప్రజెంట్ ఆబ్లిగేషన్ అయితే పాస్ట్ ఈవెంట్, ఇట్ ఈజ్ ఇంకరింగ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ పాస్ట్ ఈవెంట్, అవుట్ఫ్లో అనేది నాట్ ప్రాబబుల్. ఇక్కడ అవుట్ఫ్లో ఈజ్ నాట్ ప్రాబబుల్, రిలయబుల్ ఎస్టిమేట్ కెన్ బి మేడ్. ఇంకా థర్డ్ కేసు ఏంటి, ప్రజెంట్ ఆబ్లిగేషన్, పాస్ట్ ఈవెంట్, అవుట్ఫ్లో అనేది కూడా ప్రాబబులే బట్ రిలయబుల్ ఎస్టిమేట్ మనం చేయాలి. వీ డోంట్ నో ద రిలయబుల్ ఎస్టిమేట్, హౌ టు మెజర్ ఇట్. సో ఎన్ని కేసెస్లో అది ఏమంటారంటే కాంటింజెంట్ ఎసెట్ ఆర్ లయబిలిటీ. ఇక్కడ మూడు పాయింట్స్, 4. ఒకటి ప్రజెంట్ ఆబ్లిగేషనా లేదంటే పాసిబుల్ ఆబ్లిగేషన్ అన్నది చూడాలి. ఫస్ట్ పాసిబుల్ ఆబ్లిగేషన్ అయితే పాసిబుల్ ఆబ్లిగేషన్ పాస్ట్ ఈవెంట్, అవుట్ఫ్లో అనేది ప్రాబబుల్, రిలయబుల్ ఎస్టిమేట్. అది ఏం చేస్తాం, పాసిబుల్ కాబట్టి కంటింజెంట్ ఎసెట్. డెఫినేషన్ రాయడానికి ఇది. ఒకవేళ కంటింజెంట్ ప్రజెంట్ ఆబ్లిగేషన్ అయితే ఆబ్లిగేషన్ కన్ఫర్మ్గా ఉంది బట్ అవుట్ఫ్లో అనేది పాస్ట్ ఈవెంట్ వల్లే, అవుట్ఫ్లో అనేది కరెక్ట్గా మెజర్ తెలియదు, రిలయబుల్ ఎస్టిమేట్ అయితే అప్పుడు. ఇంకోటి రిలయబుల్ ఎస్టిమేట్ తెలియదు. ఓకే, విత్ దిస్ కాన్సెప్ట్ ఈజ్ ఓవర్. ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది, ఓనర్స్ కాంట్రాక్ట్. అది జస్ట్ మనం క్వశ్చన్ చేసినప్పుడు చెప్తాను. ఇది ఇక్కడ ఇంకా మనకి 2 టాపిక్స్ ఉన్నాయి, రీస్ట్రక్చరింగ్ ఒకటి, ఓనర్స్ కాంట్రాక్ట్ ఒకటి. ఓకే, అవి తర్వాత చెప్తా. ఇప్పుడు ఫస్ట్ ఏదైతే నేర్చుకున్నామో దాని మీద క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 16. Let us go with question number 16.
ప్రొవిజన్ మీద చేస్తున్నాం అది. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్, ఒక కంపెనీ మీద కంపెనీ రిటర్న్ ఫైల్ చేసిందిరా, అదొక ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ని తీసుకుంది. ఇప్పుడు రిటర్న్ ఆఫ్ ఐటీ ఏమంటున్నాడంటే నీకు అది ఇన్ఎలిజిబుల్, ఆ ఎక్స్పెన్స్ ఇవ్వనంటే మనం ఏం చేసాం, ఇప్పుడు అపిలేట్ ట్రిబ్యునల్కి వెళ్తాం. అపిలేట్ ట్రిబ్యునల్కి వెళ్తే ఇప్పుడు మనం కేసు విన్ అవ్వడానికి 50% ఛాన్సెస్ అనుకున్నాం. కానీ ఇక్కడ ఒక లాస్ట్లో ఒక పాయింట్ ఏం చెప్పారంటే ఐటీఏటీ అథారిటీ హ్యాడ్ 50% ఛాన్సెస్, మోర్ దాన్ 50% ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రొవిజన్ క్రియేట్ చేయాలని చెప్తాం. ఓకే, ప్రొవిజన్ ఇంత. ఇప్పుడు క్వశ్చన్ అంతా నీట్గా చదువు. Excel Limited is an operating in telecom industry. During the financial year 2001-2002, the income tax authority sent a scrutiny assessment notice under the section 143(2). Scrutiny notice పంపించారు. ఓకే, స్క్రూటినీ నోటీస్. అయితే నెక్స్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద రిటర్న్ ఫైల్, ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద రిటర్న్ ఫైల్ 139 ద ప్రీవియస్ అసెస్మెంట్ ఆర్డర్ ప్రొసీడింగ్స్ డిడక్షన్స్ ఏదో చెప్తున్నాడు. డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఇట్ సెల్ఫ్ ద అసెస్మెంట్ ప్రొసీడింగ్స్ వర్ కంప్లీటెడ్ అండ్ అసెసింగ్ ఆఫీసర్ డిడ్ నాట్ అలౌ ద డిడక్షన్ అండ్ రైజ్డ్ ఎ డిమాండ్ ఆఫ్ 100 lakhs ఇన్అడ్మిసిబుల్ అట. ది కంపెనీ కంటెస్టెడ్ సచ్ లెవీ అండ్ ఫైల్డ్ అండ్ అపీల్ విత్ అపిలేట్ మన అథారిటీ, మన కంపెనీ ఏంది అపిలేట్ ట్రిబ్యునల్కి అపీల్ చేసుకుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2001-2002 ద అపీల్ హ్యాడ్ నాట్ బీన్ హర్డ్. అపీల్ ఇంకా వినలేదు. ద కంపెనీ ఈజ్ నాట్ కాన్ఫిడెంట్ whether the company would win the appeal. However, the company was advised by its legal counsel that on a similar matter, two appellate authorities of different jurisdictions had given conflicting judgments. రెండు వేరు తీర్పు ఇచ్చాయి. One in favor of the SSE and one against the SSE. The legal counsel further stated that ITAT authority had more than 50% chance of winning the appeal. Please advise how the company should account for these transactions in the financial year 2001-2002. ఇప్పుడు క్వశ్చన్ అంతా చదివిన తర్వాత ఇక్కడ క్లియర్గా అర్థమైపోద్ది. మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ప్రొవిజన్ కింద పంపించాలా, లేకపోతే కంటింజెంట్ లయబిలిటీ కింద చూపించాలా. నువ్వు అప్పుడు వెంటనే ప్రొవిజన్ డెఫినేషన్ గుర్తుకు రావాలి. ప్రొవిజన్ డెఫినేషన్ చూడు మళ్ళీ ఒకసారి. ప్రొవిజన్ డెఫినేషన్ ఏంటి? ప్రజెంట్ ఆబ్లిగేషన్, పాస్ట్ ఈవెంట్, అవుట్ఫ్లో ప్రాబబుల్, రిలయబిలిటీ కెన్ బి ఎస్టిమేటెడ్. ప్రజెంట్ ఆబ్లిగేషనా ఇవన్నీ. ఇప్పుడు ఇందులో ఏదన్నా ఫుల్ఫిల్ అవ్వట్లేదు అనుకో, ఇది కానీ ఏమన్నా ఫుల్ఫిల్ అవుతే అదేమంటాం, కంటింజెంట్ అంటాం. ఇక్కడైతే అన్నీ ఫుల్ఫిల్ అయిపోతున్నాయి. ప్రజెంట్ ఆబ్లిగేషన్ అంటే ఎప్పుడు ప్రజెంట్ ఆబ్లిగేషన్ అది మోర్ దాన్ 50% ఛాన్సెస్ ఉంటే మనం కేసు ఓడిపోతాం అని చెప్పి అప్పుడు అది ప్రజెంట్ ఆబ్లిగేషన్ అయిపోయింది. ఫస్ట్ ఫుల్ఫిల్ అయిపోయింది. పాస్ట్ ఈవెంట్ అంటే అప్పుడు నేను రాంగ్ రిటర్న్ ఫైల్ చేశాను. అవుట్ఫ్లో ఇది ప్రాబబులా? అవును. ప్రాబబుల్ అంటే ఎంత పే చేయాల్సింది? ప్రాబబుల్ 100 lakhs పే చేయాలి, నేను ఓడిపోతే అది ప్రాబబులే. రిలయబుల్ ఎస్టిమేట్ అనేది రెడీ ఉంది. సో ఇక్కడ ఏం చేస్తాం, ప్రొవిజన్. ద ఎంటిటీ షుడ్ క్రియేట్ ఏ ప్రొవిజన్ ఆఫ్ 100 lakhs. ఓకే, సో మనం ఏం చేయాలి, ఆన్సర్ని ప్రొవిజన్ డెఫినేషన్ రాయడం. ప్రొవిజన్ డెఫినేషన్ రాసాక ద ఎంటిటీ షుడ్ రికగ్నైజ్ ఏ ప్రొవిజన్ అని చెప్పి రాసేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చేసే ముందు ఒక రీస్ట్రక్చరింగ్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. రీస్ట్రక్చరింగ్ అంటే ఏంటి? ఏ ప్రోగ్రామ్ దట్ మెటీరియల్లీ చేంజెస్ అట. అంటే ఏంటి? స్కోప్ ఆఫ్ బిజినెస్ ఆర్ మేనర్ ఇన్ విచ్ ద బిజినెస్ ఈజ్ కండక్టెడ్. రీస్ట్రక్చరింగ్ అంటే ఏంటి? స్కోప్ ఆఫ్ బిజినెస్ మారుతుంది. అంటే ఇప్పుడు దాకా టీచింగ్ చెప్పేవాళ్ళు డాన్సింగ్ ఫీల్డ్లోకి వెళ్ళిపోతున్నారు. అక్కడ స్కోప్ ఆఫ్ బిజినెస్ మారిపోతుంది. లేదంటే ద మేనర్ ఇన్ విచ్ బిజినెస్ ఈజ్ కండక్టెడ్ అంటే ఏంటి? ఇప్పుడు దాకా నేను టీచింగ్ ఫిజికల్గా కండక్ట్ చేసుకుని ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నాను. అక్కడ మేనర్ మారుతుంది. ఇటువంటి ఏమైనా కేసెస్ వస్తే దాన్ని రీస్ట్రక్చరింగ్ అంటాం. ఈ రీస్ట్రక్చర్ని అకౌంటింగ్ ఎలా ట్రీట్ చేయాలి? కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్. An obligation should arise recognizing the restructure cost as provision. ఏ కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్ అనేది అరైజ్ అవుద్దట రీస్ట్రక్చరింగ్ కాస్ట్ వల్ల. ఏంటది? ద ప్లాన్ షుడ్ స్టేట్ ది ఎంటిటీ హ్యాజ్ ఏ డీటెయిల్డ్ ఫార్మల్ ప్లాన్. ద ఎంటిటీకి ఏముండాలి కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్ రావాలంటే? హ్యాజ్ రైజ్డ్ ఏ వ్యాలిడ్ ఎక్స్పెక్టేషన్ that it will carry out the restructuring. Entity has a detailed formal plan. Restructuring ఎలా చేద్దాం అనుకుంటున్నారు? బిజినెస్ కన్సర్న్ ఉందా? ప్రిన్సిపల్ లొకేషన్ ఎక్కడ? అప్రాక్సిమేట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, ఎక్స్పెండిచర్ దట్ విల్ బి ఇంకర్డ్, డేట్ ఆన్ విచ్ ద ప్లాన్ will be implemented. A valid expectation is created when it has created implemented the plan, announced to those affected by it. ఇప్పుడు ఏం చదవా నువ్వు? కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్ అనేది ఇప్పుడు రీస్ట్రక్చరింగ్లో ఏముంటుందట? కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్ అరైజ్ అవుతుందట. అసలు కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్ అంటే ఏంటి? నువ్వు
నువ్వు సీరియస్లీ ఇన్వాల్వ్ అవుతున్నావు లేదా రీస్ట్రక్చర్కి. ఒకటి ఎలా తెలుస్తుంది, నువ్వు నీకంటూ ఒక ప్లాన్ ఇంప్లిమెంట్ చేసావా, అది స్టేక్ హోల్డర్స్కి అనౌన్స్ చేసావా, ఆ తర్వాత నీ దగ్గర దానికి రిలేటెడ్ డీటెయిల్ ప్లాన్ ఉందా లేదా. ఇదంతా తొక్కే ఎగ్జామ్లో మనకు పనికిరాదు, ఇది జస్ట్ ఏదో నాలెడ్జ్ కోసం చదువుకో అంతే. నెక్స్ట్ ఇప్పుడు చదివేది విను. రీస్ట్రక్చరింగ్ ప్రొవిజన్ అమౌంట్స్ ఇంక్లూడ్స్. రీస్ట్రక్చరింగ్లో ఏమి ఇంక్లూడ్ చేయాలి, ఏమి ఇంక్లూడ్ చేయకూడదు. రీస్ట్రక్చరింగ్కి నువ్వు ఏం చేయాలి, రీస్ట్రక్చరింగ్ ప్రొవిజన్ చెప్పి సపరేట్ క్రియేట్ చేయాలి. ఆ ప్రొవిజన్లో ఏమి ఇంక్లూడ్ చేయాలి, ఏమి ఇంక్లూడ్ చేయకూడదు. సింపుల్ నట్షల్ చూడు. ద ఎక్స్పెన్స్ ఇంకర్డ్ టు షట్ డౌన్ ద ఓల్డ్ బిజినెస్. ఇప్పుడు దాకా ఒక బిజినెస్ చేసామా, ఆ బిజినెస్ని షట్ డౌన్ చేయాలి. ఆ షట్ డౌన్కి అయ్యే కాస్ట్ మనం ఏం చేస్తాం, రీస్ట్రక్చరింగ్ ప్రొవిజన్స్లో ఇంక్లూడ్ అవుతాం. అలాగే ఇప్పుడు ఇప్పుడు ఒక చోట బిజినెస్ క్లోజ్ చేసామంటే ఇంకో చోట ఏం చేస్తాం, బిజినెస్ స్టార్ట్ చేస్తాం. అప్పుడు ఆ కొత్త బిజినెస్కి ఏదైతే అవుతుందో అదంతా రీస్ట్రక్చరింగ్ ప్రొవిజన్ నుంచి మైనస్ చేయాలి. ఎక్స్క్లూడ్ ద ఎక్స్పెన్స్ ఇంకర్డ్ టు ఓపెన్ ద న్యూ బిజినెస్. చూడు ఇప్పుడు చదువుతాను ఇది. ఏం ఇంక్లూడ్ అవుతుంది, ఓన్లీ ద డైరెక్ట్ ఎక్స్పెన్స్ అరైజింగ్ ఫ్రమ్ ద రీస్ట్రక్చరింగ్ విచ్ ఆర్ బోత్ నెసెసరీ ఎంటైటిల్డ్ బై ద రీస్ట్రక్చరింగ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఆన్ గోయింగ్ యాక్టివిటీస్ బై ద ఎంటిటీ. నీకు ఏం అర్థం కలితే నాకు అర్థమైంది. ఏమి ఇంక్లూడ్ చేయాలి చెప్పాను, ఒక కంపెనీని మూసేయడానికి ఏదైతే ఖర్చు అవుతుందో దాన్ని ఇంక్లూడ్ చేయాలి. ఇంకో కంపెనీ ఏదైతే ఓపెన్ చేస్తావో దానికి అయ్యే ఖర్చునంతా మేము ఎక్స్క్లూడ్ చేయాలి. ఇంక్లూడ్ ద ఎక్స్పెండిచర్ సచ్ యాజ్ రీటైనింగ్. కొత్త బిజినెస్కి ఏమేమి ఖర్చులు అవుతాయి మనకి, అక్కడ ఎంప్లాయీస్ స్టాఫ్ని రీట్రైన్ చేయడం, వాళ్ళని అలొకేట్ చేయడం, మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ న్యూ సిస్టమ్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్. దీస్ ఎక్స్పెన్స్ రిలేటెడ్ టు ఫ్యూచర్ కండక్ట్ ఆఫ్ ద బిజినెస్ అండ్ ఆర్ నాట్ లయబిలిటీస్ ఫర్ రీస్ట్రక్చరింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్. అదేవిధంగా న్యూ ఎక్స్పెన్స్ రిలేటెడ్ టు ఫ్యూచర్ కండక్ట్ ఆఫ్ బిజినెస్. ఓకే, గాట్ ఇట్. విత్ దిస్ లెట్స్ గో అండ్ సాల్వ్ ఇలిస్ట్రేషన్ 19. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలిస్ట్రేషన్ 19 జాగ్రత్త చదువుతుంది చూడు. యూ లిమిటెడ్ ఈజ్ ఏ లార్జ్ కాంగ్లోమెరేట్ విత్ ఏ నెంబర్ ఆఫ్ సబ్సిడరీస్. ఇట్ ఈజ్ ప్రిపేరింగ్ కన్సాలిడేటెడ్ ఫైనల్ స్టేట్మెంట్స్ ఆన్ 31st March 2018. The final statements are due to be authorized for issue on 15th May 2018. It is seeking your assistance for some transactions that have taken place in some of the subsidiaries in the year. ఇదంతా సోది. కాకపోతే ఇందులో మనకు పనికొచ్చేది ఏంటట, ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ డ్యూ టు బీ ఆథరైజ్డ్. ఎప్పుడట, 15th May. వాడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తున్నాడు, 31st Marchకి ప్రిపేర్ చేస్తున్నాడు, ఇయర్ ఎండింగ్. అది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇది ఎగ్జిస్టింగ్ ఈవెంటా నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అన్న పాయింట్లో ఉపయోగపడుతుంది. ఎప్పుడు ఆథరైజ్ చేస్తున్నారు ఫైనాన్షియల్స్, 15th May. G Limited is a wholly owned subsidiary of U Limited engaged in the management consultancy services on 31st January 2018. The board of directors of U Limited decide to discontinue the business of G Limited. వాళ్ళు డిసైడ్ అయ్యారట డిస్కంటిన్యూ చేద్దని ఒక కంపెనీ, ఒక సబ్సిడరీని. ఎప్పటి నుంచి, 30th April. దే మేడ్ పబ్లిక్ అనౌన్స్మెంట్ ఆఫ్ దే డెసిషన్. ఇదేంటి పబ్లిక్లో చెప్తున్నాడు కదా, ఒకటి డెసిషన్ తీసుకున్నారు, అది పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇచ్చారు అంటే వాళ్ళు సీరియస్గానే ఉన్నారు రీస్ట్రక్చరింగ్లో. ఓకే, ఈ ఐడెంటిఫై చేయడానికి ఎంత థియరీ చదివాను అనమాట. ఓకే, G Limited does not have many assets and liabilities and it is estimated that the outstanding trade receivables and payables would be settled by 31st May 2018. U Limited would collect any amounts of its still customers. They have offered to the employees G Limited termination payments and alternative employment opportunities. Following are the some of the details relating to G Limited. Here are some of the details. On the date of public announcement, it is estimated that G Limited would have to pay 540 lakhs as termination payments to employees. ఎప్పుడు పబ్లిక్ ఇక్కడ ఎప్పుడు అనౌన్స్ చేస్తాం చూడు, ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడ నేను పబ్లిక్ అనౌన్స్మెంట్ 15th February చేసాం. ఓకే, అంటే మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు, 31st March 2018. వాడు అప్రూవ్ చేసేది ఎప్పుడు చూడు, ఇక్కడ రాయ్ 31st March 18. ఆ తర్వాత వాడు ఎక్కడ అప్రూవ్ చేస్తున్నాడంటే 15th May అప్రూవ్ చేస్తున్నాడు ఫైనాన్షియల్స్. ఈ పాయింట్లో ఏమైనా జరిగితే దాన్ని ఏమంటాం, IND AS 10 కింద కవర్ అవుద్ది. IND AS 10 ఏంటి, ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ అండ్ బిఫోర్ అప్రూవల్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఏమైందట, the actual termination payments totaling 520 lakhs were made in 15th May 2018. ఫస్ట్ ఒకసారి
540 as termination payments to employees that would remain in the group would be 60 lakhs on the date of public announcement ఎప్పుడు చేశాడు 15th February. ఓకే 15th Februaryన ఏదో చెప్తున్నాడు ఈవెంట్. టెర్మినేషన్కి ఎంత అవుద్దని ఎక్స్పెక్ట్ చేసుకున్నాడు 540. ఇప్పుడు ఇది ఎగ్జిస్టింగ్ ఈవెంటా నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంటా చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా కండిషన్ ఎగ్జిస్ట్ అయి ఉండి ఆ కండిషన్ ఇక్కడ ఫుల్ఫిల్ అయితే దాన్ని ఏమంటాం అంటే ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అంటాం. ఇక్కడ కండిషన్ ఉందా లేదా అంటే ఆల్ ఆఫ్ సడన్ తీసుకోలేదు కదా ఇటు. వాడు షట్ డౌన్ చేసేద్దాం అనుకుంటే ముందు నుంచే ప్లాన్స్ చేసుకుంటారు కాబట్టి ఇక్కడ ఏమైంది అది ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అవుద్ది. దెర్ ఈజ్ ఎ కండిషన్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. సో అదేమైంది ఎగ్జిస్టింగ్ ఈవెంట్. సో ఎగ్జిస్టింగ్ ఈవెంట్ కాబట్టి స్టార్టింగ్లో ఎంత రికగ్నైజ్ చేసుకున్నాడు 540 lakhs అనుకున్నాడు. ఎప్పుడు 15th February. అంటే ఎక్కడ ఓ ఓ ఓ రైట్ సి 15th February అంటే ఎక్కడ కదరా బాబు, ఇక్కడ రాసి పెట్టి నువ్వు. 15th February అంటే ఇక్కడ ఏమనుకుంటున్నాడు ఈ అనౌన్స్మెంట్ ఇచ్చేసాడు అంటే దెర్ ఈజ్ అ కండిషన్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. సో ఇప్పుడు ఏమవుతుంది ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అవుతుంది. అయితే అప్పుడు 540 అనుకున్నానంటే ఇక్కడ, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది అది ద యాక్చువల్ టెర్మినేషన్ పేమెంట్స్ టోటలింగ్ 520 lakhs వర్ మేడ్ ఇన్ ద ఫుల్ ఆన్ 15th May. 15th May ఎంత 540 అనుకున్నది ఈ రోజున ఎంత పే చేసాడు 520 పే చేసాడు. అంటే ఇప్పుడు చెప్పు నాకు ఫస్ట్ పాయింట్ ఏంటి, మనం స్టార్టింగ్ ఏమో 540 అనుకున్నారా, కానీ ఇప్పుడు రియాలిటీకి వచ్చేసరికి 520 అయింది. ఇది అడ్జస్టింగ్ ఈవెంట్ ఏంటి, అడ్జస్టింగ్ ఈవెంట్ అన్నాం. అడ్జస్టింగ్ ఈవెంట్ అంటే డిఫరెన్స్ ఏమైనా ఉంటే మనం బ్యాలెన్స్ షీట్కి అడ్జస్ట్ చేసేచ్చు కదా. అంటే మనం ఇప్పుడు 540 కన్సిడర్ చేయాలా 520 కన్సిడర్ చేయాలంటే 520 కన్సిడర్ చేయాలి యాజ్ పర్ IND AS 10 ప్రకారం. ఓకే, యాజ్ పర్ ద లేటెస్ట్ ఎస్టిమేట్స్ మేడ్ ఆన్ 15th May 2018 ద టోటల్ రీలొకేషన్ కాస్ట్ ఈజ్ 63 lakhs. రీఅలొకేషన్ కాస్ట్ అన్నది ఏంటి రీస్ట్రక్చరింగ్ కాస్ట్లో ఇంక్లూడ్ అవుద్దా, అవ్వదు. నీకు చెప్పాను కదా ఎక్స్క్లూడ్స్ రీఅలొకేషన్ కాస్ట్. ఎంప్లాయీస్ కొత్త బిజినెస్ కోసం ఏమన్నా ఇంకర్ అయితే అది ఎక్స్క్లూడ్ చేయాలి, పాత బిజినెస్ షట్ డౌన్ చేయడానికి మాత్రమే ఇంక్లూడ్ చేయాలి. ఓకే, సో ఇది రాదు. నెక్స్ట్ జీ లిమిటెడ్ హ్యాడ్ టేకెన్ ఏ ప్రాపర్టీ ఆన్ ఆపరేటింగ్ లీజ్ విచ్ హ్యాస్ ఎక్స్పైరింగ్ ఆన్ 31st March 2022. ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ద ఫ్యూచర్ లీజ్ రెంటల్స్ ఈజ్ 430 lakhs. 430 lakhs. ఎప్పుడు 31st March ఎంత ఉందంటే ఇంకోటి పేమెంట్ 430 lakhs ఉందంట పేమెంట్. అయితే ఆన్ 15th May 2018 జీ లిమిటెడ్ మేడ్ ఏ పేమెంట్ టు ద లెస్సర్ 410 lakhs. ఇక్కడ ఎంత పే చేసాడు దానికి 400 lakhs పే చేసాడా, 410 lakhs. ఇక్కడ 410 lakhs పే చేసాడు. జీ లిమిటెడ్ మేడ్ ఏ పేమెంట్ టు ద లెస్సర్. The loss after tax of the G Limited for the year ended 31st March was 400 lakhs. G Limited made further operating losses totaling 60 lakhs. ఇప్పుడు ఆపరేటింగ్ లాసెస్తో మనకు సంబంధం ఉంది. ఇక్కడ ఫస్ట్ చెప్పు, స్టార్టింగ్లో మనం ఎంత అనుకున్నాం 430 అనుకున్నాం, కానీ చివరికి వచ్చేసరికి ఎంత అయింది అది 410 rupees అయింది. అంటే చెప్పు ఇప్పుడు ఏం చేస్తావు దాని అర్థం. స్టార్టింగ్లో నీ లైబిలిటీ 430 అనుకున్నావు, కానీ చివరికి వచ్చేసరికి అది 410 అయ్యింది. అంటే ఇది అడ్జస్టింగ్ ఈవెంటా కాదా, అడ్జస్టింగ్ ఈవెంటే కదా. యాజ్ ఆన్ 31st March నీకు ఈ ఈవెంట్ జరిగింది. ఆ తర్వాత అప్రూవల్ చేసేది ఎప్పుడు 15th May ఈ రోజు తెలిసింది. సో ఇది అడ్జస్టింగ్ ఈవెంట్ కాబట్టి ఒరిజినల్ ఎంత ఉంది 410 కాబట్టి 410 తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు చెప్పు ప్రొవిజన్ ఎంత క్రియేట్ చేయాలట. ఫస్ట్ మనం 520 అలాగే నెక్స్ట్ 410 ఈ రెండు కలిపితే 930. నువ్వు బాగా సాధిస్తావు క్వశ్చన్. హౌ షుడ్ యూ లిమిటెడ్ ప్రజెంట్ ద డెసిషన్ టు డిస్కంటిన్యూ ద బిజినెస్ ఆఫ్ జీ లిమిటెడ్ ఇన్ ఇట్స్ కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ యాజ్ పర్ IND AS. డిస్కంటిన్యూ బిజినెస్ ఏంటి, ఒక బిజినెస్ షట్ డౌన్ చేద్దాం అనుకున్నాడు కదా, దీని మీద అకౌంటింగ్ ఎలా చేస్తామని అడుగుతున్నాడు. వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ రిక్వైర్డ్ టు మేక్ యాజ్ పర్ IND AS 37. ఆన్సర్ ఎలా ప్రజెంట్ చేయాలంటే ఫస్ట్ IND AS 37 గురించి రాయాలి. IND AS 37 గురించి మనం ఏం చెప్తున్నాం ఇక్కడ రీస్ట్రక్చరింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం. సో రీస్ట్రక్చరింగ్ బిజినెస్ గురించి రాయాలి ప్రొవిజన్. రీస్ట్రక్చరింగ్ గురించి ఏం రాస్తాం మనం ప్రొవిజన్ చెప్పు ఒకసారి. ఇదేం రాశాడు, ఏదో రీస్ట్రక్చరింగ్ బై స్టేటింగ్ ఇంప్లిమెంట్ an entity has a detailed formal plan for restructuring. చూడు ఒకసారి
ప్రజెంటేషన్ నేర్చుకోసారి. ఇండియాస్ 37 ప్రొవిజన్ అండ్ కంటింజెంట్ లైబిలిటీస్. ఇండియాస్ 37 ఏం చెప్తుంది? ప్రొవిజన్స్, కంటింజెంట్ లైబిలిటీస్, కంటింజెంట్ అసెట్స్. రీస్ట్రక్చరింగ్ ఇంక్లూడ్స్ సేల్ ఆర్ టెర్మినేషన్ ఆఫ్ ఏ లైన్ ఆఫ్ బిజినెస్. ఒకటి సేల్ కానీ టెర్మినేషన్ ఆఫ్ ఏ లైన్ ఆఫ్ బిజినెస్. ఏ కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్ టు రీస్ట్రక్చర్ అరైజెస్. ఎప్పుడైతే ఈ సేల్ కానీ టెర్మినేషన్ జరుగుతుందో ఒక కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్ అనేది అరైజ్ అవుతుంది. అన్ ఎంటిటీ హ్యాస్ ఎ డీటెయిల్డ్ ఫార్మల్ ప్లాన్ ఫర్ రీస్ట్రక్చరింగ్. ఫస్ట్ ఏం ఉండాలి? ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ అందరికీ చెప్పాలన్నమాట నువ్వు. He has raised a valid expectation in those affected. It will carry out restructuring starting announcing ఏం లేదురా. ఫస్ట్ నీ దగ్గరే ఉండాలి, ప్లాన్ ఉండాలి. ఆ తర్వాత నువ్వు జనాలందరికీ అనౌన్స్ చేయాలి. ఇట్స్ మెయిన్ అనౌన్స్ టు ద ఇట్స్ ఎవరెవరికైతే దాని ఇంపాక్ట్ ఉంటుందో అది అందరికీ అనౌన్స్ చేయాలి. దాని తర్వాత ఏం చెప్తాం? A restructuring provision includes only direct expenditures arising from the restructuring that are necessary and entitled not associated to ongoing activities of the entity. ఇదే ఇక్కడ చెప్పేసాడు చూడు మొత్తం. ఓన్లీ డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ అరైజింగ్ ఫ్రమ్ రీస్ట్రక్చరింగ్ దట్ ఆర్ నెసెసరీలీ ఎంటైటిల్డ్ బై ద రీస్ట్రక్చరింగ్ అండ్ ఆర్ నాట్ అసోసియేటెడ్ విత్ ద ఆన్గోయింగ్ యాక్టివిటీస్ ఆఫ్ ద ఎంటిటీ. ఆన్గోయింగ్ నాట్ అసోసియేటెడ్ విత్ ద ఆన్గోయింగ్ యాక్టివిటీస్ ఎంటిటీ. కొత్త బిజినెస్ సంబంధించి ఉండకూడదు. పాత బిజినెస్ షట్ డౌన్ చేసేయడానికి ఇదే కాస్ట్ ఇంక్లూడ్ అవ్వాలి. ఓకే, ఇక్కడ ఏంటి? రీఅలొకేషన్ కాస్ట్ అది ఇంక్లూడ్ చేయమని చెప్తున్నాడు. దాని తర్వాత సరే ఇక్కడ నేను ప్రొవిజన్ అంటే నువ్వేం నేర్చుకున్నావు? ప్రజెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఆఫ్ పాస్ట్ ఈవెంట్. ప్రజెంట్ ఆబ్లిగేషను, పాస్ట్ ఈవెంట్, అవుట్ఫ్లో ప్రాబ్లం, రిలయబిలిటీ ఎస్టిమేటు ఇవన్నీ చేయగలం కాబట్టి ఇక్కడ ప్రొవిజన్ క్రియేట్ చేయొచ్చు. ప్రొవిజన్ ఎంత క్రియేట్ చేయొచ్చు అంటే ఇక్కడ ఫస్ట్ తర్వాత ఇండియాస్ 10 గురించి రాస్తావు. ఇండియాస్ 10 ఏం చెప్తుంది? ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ బిఫోర్ అప్రూవల్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని రాసి దాన్ని ఇక్కడ ఏమవుతుంది? కండిషన్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. సో ఇట్ ఈస్ అన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ కాబట్టి మనం 520, 410 తీసుకుంటున్నాం. టోటల్ ప్రొవిజన్ 930 రికార్డ్ చేస్తాం అంతే. నెక్స్ట్ చూడు, ఆనరస్ కాంట్రాక్ట్. ఓకేనా? ఆనరస్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? వేర్ అన్అవైడబుల్ కాస్ట్ ఆఫ్ మీటింగ్ ద ఆబ్లిగేషన్ ఎక్సీడ్స్ ద ఎకనామిక్ బెనిఫిట్స్ టు బి రిసీవ్డ్. ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాం మనం. ఆ కాంట్రాక్ట్ని ఇప్పుడు పెర్ఫామ్ చేస్తే నీకు ఏమొస్తుంది? లాస్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 కాస్ట్, అది పెర్ఫామ్ చేస్తే నీకు వచ్చి ఇప్పుడు కాస్ట్ ఎంత పడ్డదిరా, అది సేల్ చేస్తే నీకు వచ్చేది ఎంత? 95. అంటే నీకు ఎంత? 5 లాసు. సో అలా అని చెప్పి నువ్వు ఇది కాంట్రాక్ట్ ఎగ్జిక్యూట్ చేయకపోతే నీకేం పడుతుంది అంటే పెనాల్టీ పడుతుంది. పెనాల్టీ ఎంత పడుతుంది అంటే 10. ఇప్పుడు కాస్ట్ ఏమో పెర్ఫామ్ చేస్తే నీకు వచ్చే లాస్ 5, చెయ్యకపోతే 10. సో ఇప్పుడు ఏం చేస్తాం? ఈవెన్ దో వీ నో ఇట్ ఈస్ ఎ లాస్, వీ హ్యావ్ టు పెర్ఫామ్ ఎగ్జిక్యూట్ ద కాంట్రాక్ట్. అప్పుడు మన లాస్ 5 తగ్గుద్ది. లేదు అంటే పెనాల్టీ ఎక్స్ట్రా పే చేయాలి. అంతే ఈ కాన్సెప్ట్. అయితే ఇందులో అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా చేయమని చెప్తున్నాడు? ప్రొవిజన్ ఎంత క్రియేట్ చేయమని అంటే లోవర్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ ఆర్ ద పెనాల్టీస్ అరైజింగ్ ఫ్రమ్ ద పెనాల్టీ. ఇప్పుడు లోవర్ ఏంది? కాస్ట్ అయితే ఇందులో కాస్ట్ ఏది తక్కువ? కాస్ట్ 5 కానీ ఆర్ పెనాల్టీ 10 రూపీస్ కానీ ఇందులో ఏది తక్కువ అయితే అది రికార్డ్ చేసుకొని చెప్తాడు ఓనర్స్ కాంట్రాక్ట్ కింద. సో లెట్స్ గో అండ్ సాల్వ్ వన్ క్వశ్చన్ ఆన్ దిస్. ఇలిస్ట్రేషన్ 21 ఉంది దీని మీద. చూడు ఇక్కడ, XYZ లిమిటెడ్ ఈజ్ ఎంటర్డ్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ టు సప్లై 1000 టెలివిజన్ సెట్స్ ఫర్ 2 million. ఓకే, కాస్ట్ ఎంతట? 2 million కాస్ట్ పెర్ఫామ్ చేస్తే. అండ్ ఇంక్రీజ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ ద ఇన్పుట్స్ హ్యాస్ రిజల్టెడ్ ఇంటూ అన్ ఇంక్రీజ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ ద సేల్స్. రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల ఇప్పుడు అది ఎంత పెరిగిపోయింది నీకు? సారీ, ఇది రివర్స్లో రాయాలి. 2.5 కాస్ట్ అయిందిరా నీకు. సేల్ చేస్తే ఎంత వస్తుంది నీకు? సేల్ చేస్తే నీకు వచ్చేది 2 million. అంటే అంత నీకు లాసు 0.5 లాసు. అలా అని చెప్పి నువ్వు ది పెనాల్టీ ఫర్ నాన్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి 0.25. నువ్వు ఫుల్ఫిల్ చేయకపోతే పెనాల్టీ ఎంత? 0.25 పెనాల్టీ ఇది. ఇప్పుడు ఏది తీసుకుంటావు? విచ్ ఎవర్ ఈజ్ లెస్. పెనాల్టీ తక్కువ కాబట్టి వీ విల్ స్టాప్ కాంట్రాక్ట్ అండ్ వీ విల్ పే ద పెనాల్టీ 0.25. అదే చెప్తారు చూడు. In the instant case, the cost of fulfilling the contract is 0.5. The cost of exiting from the contract is 0.25. So, మనం ఏం చేస్తాం? 0. From the failure, we will book only 0.25. Provision should be recognized ఎంత? 0.25. అయితే ఇక్కడ ఓనర్స్ కాంట్రాక్ట్ గురించి ఏం చెప్తున్నారు? ఇండియాస్ 37 ఓనర్స్ కాంట్రాక్ట్ ఈజ్ ఎ కాంట్రాక్ట్ వేర్ ద అన్అవైడబుల్ కాస్ట్ ఆఫ్ మీటింగ్ ద ఆబ్లిగేషన్ అండర్ ద కాంట్రాక్ట్ ఎక్సీడ్స్ ద ఎకనామిక్ బెనిఫిట్స్ ఎక్స్పెక్టెడ్ టు బి రిసీవ్డ్ అండర్ ఇట్. దీని మీద ఇంకో క్వశ్చన్ కూడా ఉంది, అది కూడా చేద్దాం. వెయిట్.
నెక్స్ట్ లెటర్ సి ఆర్టీపీ నవంబర్ 2022. ఏం చెప్తున్నాడు? HCL manufactures heavy equipments for construction of a industry. An order of supply of 90 equipment was received. 90 equipmentsకి ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాం. ద యూనిట్ ప్రైస్ ఎంత అట? 190 అట. 64 equipment was supplied. ఇంకా ఎంత సప్లై చేయాలి మనం? 26. The balance inventory as on 31st March 2002, HVCL considered that the contract was an onerous contract and therefore the net residual value of inventory has been taken to as an inventory. The management of HVCL contends that the cost incurred towards administration overheads, finance charges, R&D expenses, sales overhead and headquarter expenditure are considered as period cost and hence not considered for creation of provision. Hence the same have not been included in the computation of unavoidable cost. ఏమర్థమైంది ఇక్కడ? ఇప్పుడు మనం నార్మల్ ఓనర్స్ కాంట్రాక్ట్లో ఏం చూపిస్తాం చెప్పు? ఓనర్స్ కాంట్రాక్ట్లో మనం ఏం చూపిస్తామంటే ఇక్కడ చూడు, ప్రొవిజన్ చూడు మళ్ళీ. The unavoidable cost is the cost of existing from the contract, which is the lower of cost of fulfilling or penalties arising from failure to fulfill it. అర్థమైందా? అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి ఓనర్స్ కాంట్రాక్ట్ అంటే? ఇట్ ఈజ్ అన్అవాయిడబుల్ కాస్ట్. ఏదైతే అన్అవాయిడబుల్ కాస్ట్ ఉంటుందో అది మాత్రమే ఓనర్స్ కాంట్రాక్ట్లో తీసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ ఏంటి? ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లు, ఇవన్నీ ఇంక్లూడ్ చేయం. మనం ఏది ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి మనకు అయ్యే అన్అవాయిడబుల్ కాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇది ఏం చేయాలట? వాడు అన్అవాయిడబుల్ కాస్ట్ని కన్సిడర్ చేయలేదు, నాట్ టు బీ ఇంక్లూడెడ్ ఇన్ ద కంప్యూటేషన్ ఆఫ్ అన్అవాయిడబుల్ కాస్ట్. కాబట్టి రైట్, చేసిన రైటే. నెక్స్ట్, ద మేనేజ్మెంట్ ఆఫ్ HVCL submitted the details of the cost that have been considered for creation of provision towards onerous contract. ఓనర్స్ కాంట్రాక్ట్కి ఏం కన్సిడర్ చేసినట్టాడు? హ్యావ్ బీన్ కన్సిడర్డ్. ఏంటి? మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, మెటీరియల్ ఓవర్ హెడ్స్. అకార్డింగ్లీ ప్రొవిజన్ హ్యాస్ బీన్ మేడ్ కన్సిడరింగ్ ద అబోవ్ కాస్ట్ ఓన్లీ. ఈ చెప్పిన పై విధంగా చెప్పినట్టు చేసేట. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత, దాని సెల్లింగ్ ప్రైస్ తీసేసాడు, డిఫరెన్షియల్ కాస్ట్ యాడ్ చేసాడు. సో టోటల్ ఎంత వచ్చింది? డిఫరెన్షియల్ కాస్ట్ 189 lakhs per equipment ఈజ్ 189. అంటే ఎంత? 199 నుంచి సెల్లింగ్ ప్రైసా? 199 మైనస్ 199, ఈ డిఫరెన్షియల్ కాస్ట్ యాడ్ చేసాడా? 189. 1 second ఏదో డౌట్ వచ్చింది. యాక్చువల్లీ ఇదంతా నువ్వు అంత ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడు పైన ఏదైతే కండిషన్ చెప్పాడో ఆ కండిషన్ ప్రకారంగా ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? టోటల్ 189 కాస్ట్ ఆఫ్ ది ఎక్విప్మెంట్. అది ఎలా చేశాడంటే పైన ఏదైతే కండిషన్ చెప్పాడో అలా చేశాడు. ఇప్పుడు వీడు చేసిన రైటర్ రాంగ్ అని అడుగుతుంది. ద కంపెనీస్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ప్రొవిజన్ టువర్డ్స్ ఓనర్స్ కాంట్రాక్ట్ ఈజ్ ఇన్ లైన్ విత్ ప్రొవిజన్ 37 ఆర్ నాట్. సో ఎస్, వాడు చేసింది రైటే. ఇక్కడ ఒక్క చోట మాత్రం అకౌంటెంట్ చేసింది ట్రీట్మెంట్ కరెక్ట్. అకౌంటెంట్ చేసిన ట్రీట్మెంట్ కరెక్ట్ అని చెప్తాను అనమాట ఆన్సర్. 1 second. ఇది The HVCL has correctly measured the cost of creation of provision of onerous contract. HVCL is correct in that that the period cost will not be considered as for measurement. అంటే ఈ క్వశ్చన్ నువ్వు ఏం అర్థం చేసుకో? ఓనర్స్ కాంట్రాక్ట్కి అయ్యే కాస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అన్అవాయిడబుల్ కాస్ట్ని తీసుకోకూడదు. అన్అవాయిడబుల్ కాస్ట్ మాత్రమే తీసుకోవాలి, మిగిలిన ఏది తీసుకోకూడదు. అంటే అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, R&D, సెల్లింగ్ ఎక్స్పెన్స్ ఏం తీసుకోకూడదు. With next question number 1, MTP question అనమాట 2019. During the year QA Limited delivered manufactured products to customer K. The products were faulty. On 1st October 2016, customer K commenced the legal action against the company claiming the damages in respect of the losses due to supply of faulty product. Upon investigating the matter, QA Limited discovered that the products were faulty due to defective raw material and procured from supplier F. Therefore, on 1st December 2016, the company commenced legal action against F, claiming the damages in respect of the supply of the defective raw materials. ఇక్కడ ఏమన్నా అర్థమైందా? ఫస్ట్ మనం ఎవరు చూడు, మన QA లిమిటెడ్,
మన కస్టమర్ మన మీద కేసు ఫైల్ చేశాడు. కేసు ఫైల్ చేస్తే తీరా అది ఎవరి వాళ్ళ ఫాల్ట్, అది రా మెటీరియల్లో ఉన్న ఫాల్ట్. మనకు రా మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎఫ్ మనం ఏం చేసామంటే ఈ ఎఫ్ మీద మనం కేసు ఫైల్ చేసాం. ఓకే QA Limited has estimated that its probability of success of both the legal actions, the action to K against QA Limited and action QA Limited against F is very high. ఈ రెండు కేసులు చాలా హై ఉన్నాయట ప్రాబిలిటీ ఆఫ్. అంటే కస్టమర్ మన మీద వేసింది, కస్టమర్ నెగ్గుతాడు. మనం రా మెటీరియల్ మీద మన ఎఫ్ మీద వేసింది, మనం నెగ్గుతాం. ఓకే, ఆన్ 1st October 2016 QA Limited has estimated that the damages that it would have to pay to K would be, K అంటే మన కస్టమర్. ఎప్పుడు అబ్జర్వ్ చేసాం అంటే 1st October 2000 అక్టోబర్న మనం ఎంత ఎస్టిమేట్ చేసాం, మనం పే చేయాల్సిన లైబిలిటీ ఎంత ఉంటుంది అంటే 5 crores అట. ఓకే, 5 crore. దాని తర్వాత యాజ్ ఆన్ 31st March అది రివైజ్ ఎస్టిమేట్ చేసుకుంటే 5.2 crores అనుకున్నాం 31st Marchకి. ఆ తర్వాత అండ్ 5.25 crores యాజ్ ఆన్ 15th May. 15th May అంటే ఇక్కడ 5.25 crores అనుకున్నాం. This case was eventually settled on 1st June 2017 when the company paid damages of 5.3 crores. 1st June 2000 జూన్లో పే చేసినప్పుడు ఎంతట, జూన్కి వచ్చేసరికి 5.3 crores పే చేసాం. అంటే ఇన్సిడెంట్ జరిగినట్టు 5 crores ఎస్టిమేట్ చేసాం, ఇయర్ ఎండ్కి వచ్చేసరికి 5.2. అయితే వాడు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది చూడు, ఇది ఇంపార్టెంట్. ది ఫైనల్ స్టేట్మెంట్స్ వర్ అప్రూవ్డ్ బై ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆన్ 26th April 2017. ఎక్కడ అప్రూవ్ చేశాడు? ఇక్కడ అప్రూవ్ చేశాడు. ఓకే, అయితే ఈ ఆఫ్టర్ బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత బిఫోర్ అప్రూవల్ ఈ గ్యాప్లో ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందంటే ఏ ఇన్సిడెంట్ లేదు. సో ఇట్ ఈస్ ఏ నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్. ఓకే, అది నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ కాబట్టి ఇక్కడ ప్రొవిజన్ ఏమన్నా మనం అడ్జస్ట్ చేస్తామంటే ఏమీ అడ్జస్ట్ చేయకూడదు. ఏది క్లోజింగ్ యాజ్ ఆన్ 31st Marchకి ఏదైతే ఉందో దాన్నే తీసుకుంటాం. ఒకవేళ అడ్జస్టింగ్ ఈవెంట్ అయితే అప్పుడు ఇక్కడ ఏమన్నా లాస్ని అడ్జస్ట్ చేస్తాం. ఇక్కడ ఏమీ చేయక్కర్లే, ఎందుకంటే ఈ గ్యాప్లో ఏమీ ఇన్సిడెంట్ జరగలేదు కాబట్టి. ఇక్కడ 5.2 మాత్రమే మనం రికగ్నైజ్ చేయాలి. ఫస్ట్ కేసు క్వశ్చన్ అడుగుతున్నాడు, వాట్ ఈజ్ ఎంట్రీ టు బి పాస్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మార్చ్, whether the company is required to make provisions for the claim from customer K as per the applicable IND AS. ఎస్, ప్రొవిజన్ ఎందుకంటే వెరీ హై ఎండ్ అన్నాడు కాబట్టి రెండు కేసులు విన్ అవ్వడానికి ఏంటి హై ఎండ్, వెరీ హై ప్రాబిలిటీ ఉంది. సో మనం ఏం చేస్తామంటే ప్రొవిజన్ యొక్క డెఫినేషన్ రాస్తాం. ఎంత రికగ్నైజ్ చేయాలి? స్టేట్మెంట్ ఆఫ్ P&L అకౌంట్ టు కరెంట్ లైబిలిటీ 5.2 crores ప్రిపేర్ చేయాలి. ఎస్, Q Limited ఈజ్ రిక్వైర్డ్ టు మేక్ ఏ ప్రొవిజన్. సో రిలయబుల్ ఎస్టిమేట్ ఎంత తీసుకుంటాం? 5.2 crores. ఆ ఫస్ట్ ఏం చేయాలంటే ప్రొవిజన్ యొక్క డెఫినేషన్ రాయాలి. ప్రజెంట్ ఆబ్లిగేషన్ ఒకసారి చూడు ఏంటంటారు డెఫినేషన్. ప్రజెంట్ ఆబ్లిగేషన్, పాస్ట్ ఈవెంట్, అవుట్ఫ్లో ఈజ్ ప్రాబుల్, రిలయబుల్ ఎస్టిమేట్ కెన్ బి మేడ్. సో అదనమాట. ఇది ఎంట్రీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడు, ఇఫ్ ద ఆన్సర్ టు ఏ ఈజ్ ఎస్, what is the entry to be passed in the books of accounts as on 31st March 2002? Give brief reasoning of your choice. యాజ్ ఆన్ 31st March 2017కి మనం బుక్స్లో ఏమి రాస్తాం? ఆల్రెడీ కే మన మీద వేసిన కేసు మనకు రాసేసాం. అలాగే మనకి ఎవరి దగ్గర నుంచి వస్తాయి డబ్బులు, ఎఫ్ అని వాడి దగ్గర నుంచి మనకు డబ్బులు వస్తాయి కదా. సో వాడి దగ్గర నుంచి ఎంతైతే వస్తుందో దాన్ని ఏం చూపిస్తాం? దాన్ని కంటింజెంట్ అసెట్ కింద చూపించు అని చెప్తున్నాడు. హెన్స్ ఇది ద ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఆఫ్ లీగల్ యాక్షన్ ఈజ్ వెరీ హై. అంటే ఏంటి? ప్రజెంట్ ఆబ్లిగేషన్, అవుట్ఫ్లో, బట్ దేర్ ఈజ్ నో concrete evidence that which makes the inflow virtually certain. Hence it will be considered as a contingent asset and only and shall not be recognized disclosure. అంటే కంటింజెంట్ అసెట్ కింద కన్సిడర్ చేసి జస్ట్ డిస్క్లోజ్ చేయాలంతే. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? వాట్ విల్ బి ద అకౌంట్ ట్రీట్మెంట్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ QA Limited అగెన్స్ట్ సప్లయర్ ఎఫ్ యాజ్ పర్ ద అప్లికబుల్ IND AS. మనకి మన సప్లయర్ దగ్గర నుంచి ఎంత వస్తుంది డబ్బులు, అది కూడా ఎప్పుడు జరిగింది ఈవెంట్ చూడు. 31st March ఇది అప్రూవల్ చేశారు. ఈ గ్యాప్లో ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందంటే ఏం లేదు. ఇక్కడ కూడా నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్. యాజ్ ఆన్ 31st Marchకి ఎంత ఉంది? 3.6 నువ్వు కంటింజెంట్ అసెట్ రికగ్నైజ్ చేసుకోవాలి, ఎందుకంటే అది నీకు రిసీవబుల్ కాబట్టి. ప్రొవిజన్ అన్నది లైబిలిటీ, కంటింజెంట్ అసెట్ ఈజ్ అన్ అసెట్.
ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. IND AS 37లో ఇది ఆర్టీపీ మే 20 ఇప్పుడు ఆర్టీపీ క్వశ్చన్ అనమాట. ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది కూడా XYZ Limited offers a 6-month warranty on its small to medium sized equipment. 6 months warranty ప్రొవైడ్ చేస్తున్నారట, which can be put up to use customer with no installation support. The warranty comes with equipment and customer cannot purchase it separately. The equipment is typically sold at a gross margin 40%. XYZ Limited has made a provision of 30,000 during the year ended 31st March 2002, which is approximately 1% of the ఏంటంటే 1% of the gross margin on the sale of the equipment. Based on the past experience, it is expected that 1% of the equipment sold has been returned as faulty within the warranty period. Faulty equipment returned to the XYZ Limited during the warranty period are scrapped and sale value is fully refunded to the customer. ఇక్కడ ఒక క్వశ్చన్ ఒకటి గుర్తుంచు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏదైతే వారంటీ రిసీవ్ చేసుకున్నావో అది అక్కడ నువ్వు ఏం చేసుకుంటావు, ఎక్విప్మెంట్ విల్ బి రిటర్న్. ఫాల్ట్ ఎక్విప్మెంట్ మనం రిటర్న్ చేసుకొని అండ్ వీ విల్ డూ స్క్రాపింగ్ చేసేస్తాం. సేల్ వాల్యూ ఈజ్ ఫుల్లీ రీఫండెడ్ టు ద కస్టమర్. అంటే ఏంటి, ఇక్కడ నీకు అర్థమైంది. ఎక్విప్మెంట్ నువ్వు సేల్ చేసావు, సేల్ చేసినప్పుడు ఏం చేస్తున్నావు, మళ్ళీ సేల్ని అవుట్పుట్ని రిసీవ్ చేసుకుంటున్నావు కదా. అంటే సేల్ చేసావు, సేల్ మళ్ళీ ఎక్విప్మెంట్ రిసీవ్ చేసుకుంటున్నావు. కాబట్టి నువ్వు ఇప్పుడు వారంటీ దేని మీద కట్టాలి, సేల్స్ మీద కట్టాలనేది లాజిక్. Because of companies returning sales value on warranty claim, provision should also be on sales value and not gross profit. వాడు దేని మీద చేసాడు క్యాల్కులేషను, గ్రాస్ ప్రాఫిట్ మీద చేసాడట. 1% ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ అన్నాడు చూడు ఇక్కడ. ఓకే. Assuming that sales occurred evenly during the year, how should XYZ Limited evaluate whether any additional warranty provision is required on equipment sold in the past as on 31st March 2002? Had warranty ఒకసారి చూడు. ఈ మన 6 months వారంటీ అమ్మామా. ఓకే. హ్యాడ్ ద వారంటీ పీరియడ్ చెప్పు. ఇప్పుడు ఈ 6 months వారంటీని ఎలా రికార్డ్ చేయాలన్నది క్వశ్చన్ రా. మామూలుగా మనం వారంటీ ఎంత ఇచ్చాం, ఎంత రికార్డ్ చేసాం, 30,000 రికార్డ్ చేసాం వారంటీ. వారంటీ 30,000. అది ఎంత, 1% ఆఫ్ ద గ్రాస్ మార్జిన్. 1% ఆఫ్ ద గ్రాస్ మార్జిన్ మీద చేసాం. కానీ గ్రాస్ మార్జిన్ మీద మనం చేయొచ్చా అంటే చేయకూడదు. అలాగా గ్రాస్ ప్రాఫిట్లో 1% 30,000 అయితే టోటల్ గ్రాస్ ప్రాఫిట్ ఎంత అంటే 30,000 / 1% 30 lakhs. అయితే ఆడేమన్నాడు, గ్రాస్ మార్జిన్ ఎంతట 40%. ద ఎక్విప్మెంట్ ఈజ్ టైపికలీ సోల్డ్ అట్ ఏ గ్రాస్ మార్జిన్ ఆఫ్ 40%. అంటే సేల్స్లో ఇది ఎంత ఈక్వల్, 40%. సేల్స్లో అంటే గ్రాస్ మార్జిన్ అంటే గ్రాస్ ప్రాఫిట్ అంటే సేల్స్ మీద 40% అయితే గ్రాస్ సేల్స్ అనేది ఎక్స్రా. ఆ ఎక్స్ మీద 40% చేస్తే ఎంత వచ్చిందంట, 30 lakhs అట. ఇప్పుడు ఎక్స్ సేల్స్ ఎంత అంటే 30 lakhs / 40% కదా, చేస్తే ఎంత వచ్చింది, 75 lakhs. అయితే ఫస్ట్ 6 months సేల్స్ ఏమవుతుంది, మొత్తం 1 yearకి ఫస్ట్ 6 months వారంటీ అయిపోద్ది, ఎక్స్పైర్ అయిపోద్ది. నెక్స్ట్ 6 monthsదే ఉంటుంది. టోటల్ ఎంత, 75 lakhs × 1%. కాదు, 75 lakhs / 2 చేస్తే ఒక హాఫ్ ది 37,50,000. దాని మీద 1% చేయాలి. 1% చేస్తే 37,500 ప్రొవిజన్ చూపించాలంటే మనం ఆల్రెడీ ఎంత చూపించాం, 30,000. రిమైనింగ్ 7,500 అడిషనల్ ప్రొవిజన్ చూపించాలి. నో వారంటీ యాజ్ పర్ ఫస్ట్ 6 months మీద నో వారంటీ. ఓకే. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, వాట్ ఎడిషనల్ క్రైటీరియా వుడ్ హ్యాడ్ ద వారంటీ పీరియడ్ 2 years ఇన్స్టెడ్ ఆఫ్ 6 months, వాట్ ఎడిషనల్ క్రైటీరియా వుడ్ XYZ Limited నీడ్ టు కన్సిడర్. 2 years కాకుండా, ఒక 6 months కాకుండా 2 years అయితే అప్పుడు ఏం చేస్తాం, 2 years అయితే ఏం చేస్తాం, కంప్లీట్గా మొత్తం అంతా బుక్ చేయాలి. ఎంత, 75 lakhs కదా, సేల్స్. ఆ సేల్స్ మీద 1%. సో టోటల్ 75,000 ప్రొవిజన్ క్రియేట్ చేయాలంటే వాడు ఎంత క్రియేట్ చేశాడు, 30,000. మిగిలిన 45,000 మీద కూడా వాడు అడిషనల్ ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. విత్ దిస్ ఈజ్ ఓవర్ IND AS 37.